ప్రియ సహోదరి సహోదరులు, మనం ఇప్పుడు ఈ తాళపత్రములను ఆశీర్వదించమని ప్రభు ఎదుట మనవి చేయబోతున్నాం. ఓ సర్వేశ్వర, నీపై ఆశలు నిలుపుకున్న వారి విశ్వాసమును అధికము చేయుము. మీకు మొరబెట్టు వారి విజ్ఞాపనలను కనికరముతో ఆలకింపుము. ఈరోజు క్రీస్తు విజయోత్సవమును కొనియాడుట తాళపత్రములను చేతపట్టుకుని ఎదురెగుచున్న మమ్ము దీవింపుము. పుణ్యక్రియల ద్వారా మంచి ఫలితమును ఇచ్చువారినిగా మమ్ము రూపొందిమము. ఈ తాళపత్రములు ఆశీర్వదించి దీన్ని పట్టుకున్న బిడ్డలు యేసుక్రీస్తుని సంతోషముతో ఆనందముతో ఎదిరేగే కృప దయచేయమని మా నాథుని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. సర్వశక్తులు సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఈ తాళపత్రములను ఆశీర్వదించునుగాక. మనం ఇప్పుడు యేసుక్రీస్తు శిరస్సులో ప్రవేశించినటువంటి సంఘటన లూకా సువార్త నుంచి మనము చదవబోతున్నాం. ఏలిన వారి మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 19వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 28 నుంచి 40 వరకు. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వారికంటే ముందుగా పయనించెను. ఆయన ఒలీవ కొండ చెందనున్న బెత్ఫగా బెతానియా అనే గ్రామమునకు సమీపించినప్పుడు 2 శిష్యులను పంపుచుచు, మీరు ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరు అచట కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లను చూచెదరు. దానిపై ఎవడును ఎన్నడను ఎక్కి ఉండలేదు. దానిని విప్పి నా యొద్దకు తీసుకుని రండు. మీరు ఎలా దీనిని విప్పుచున్నారు అని ఎవడైనా మేము ప్రశ్నించినచో, ప్రభువునకు దానితో పని ఉన్నది అని చెప్పుడు అని ఉపదేశించును. శిష్యులు వెళ్ళి యేసు తనకు చెప్పినట్లుగానే కనుకొనిరి. ఆ గాడిద పిల్లను విప్పుటగా దాని యజమానులు, మీరు దీనిని ఎందుకు విప్పుచున్నారు అని అడిగిరి. ప్రభువునకు దీనితో పని ఉన్నది అని చెప్పి వారు దానిని యేసు వద్దకు తీసుకుని వచ్చిరి. దాని మీద తమ వస్త్రములను పరిచి ఆయనను కూర్చుంటబెట్టిరి. ఆయన ముందుకు సాగిపోయుట ప్రజలు దానితో తమ వస్త్రములను పరిచి ఆయన ఒలివ కొండ సమీపమునున్న చల్లపు ప్రదేశము చేరినప్పటికీ శిష్యులు సమూహమంతయు తాము చూచిన అదృశ్య కార్యములకు ఆనందపరోషులై ఎలుగెత్తి, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును కాక, పరలోకమునకు శాంతియు మహోన్నతమున మహిమయు కలుగునుగాక అని దేవుని స్తుతించసాగిరి. అంతటా జనసమూహము నుండి కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులు నీ గంతింపుము అని చెప్పిరి. అందుకు యేసు, వారు మౌనం వహించిన ఎడల ఈ రాళ్ళు వెలుగెత్తి
చాటగలుగునని అని సమాధానము చెప్పును. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియులారా, మనం ఇప్పుడు ఈ తాళ్లపత్రం చేతులు పట్టుకుని దావీదునకు హోసానా అనే పాట పాడుకుంటూ ప్రదక్షిణగా మన గుడి లోపలికి ప్రవేశించబోతున్నాం. అందరి ముందుకు వచ్చి ఈ తాళపత్రములను తీసుకొనండి. హోసానా స్వామికి సతతం. హోసానా 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 స్వామికి సతతం. హోసానా హోసానా హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమశక్తుల్ పరమ పవిత్ర త్రియేక దైవం. ఓ పరమండలమాద్యంతము భవదీయ మహిమలు మారు మృగం. హోసానా స్వామికి సతతం. హోసానా